ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పదవిని అధికారంలో ఉన్న సభ్యులకే ఇవ్వడం అనేది ఇంతవరకు జరగలేదు. 1967 నుంచి కూడా ప్రతిపక్షానికి ఇస్తూ ఉన్నారు. అనేక పార్లమెంట్లో కూడా 1950లో జనవరి 26 ఒక అమెండ్మెంట్ జరిగింది. ఆర్టికల్ 309 బ్రాకెట్లో అయ్యి అని చెప్పి ఆ ఆర్టికల్ ప్రకారం కూడా ప్రతిపక్షానికి ఇవ్వాలని వాళ్ళు మార్పు చేసి అనేక మంది కేవలం ప్రతిపక్ష సభ్యుడి హోదా, ప్రతిపక్ష నాయకుడి హోదా లేని పార్టీలకే ఈ PSC చైర్మన్ పదవిని ఇస్తూ వచ్చారు. ఉదాహరణకు బీజేపీకి ఇద్దరు సభ్యులుంటే 1981-82లో శ్రీ సతీష్ అగర్వాల్ అని చెప్పి వారికి ఈ PSC చైర్మన్ పదవిని పార్లమెంట్లో ఇవ్వడం జరిగింది. ఈ విధంగా అనేక మంది 20 మంది 30 మంది ఉండే సభ్యులకు కూడా పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకుడు హోదా లేని పార్టీలకు కూడా ఈ PSC చైర్మన్గా అనేక పర్యాయాలు ఇచ్చారు. మరి ఆ విధంగా చేయడం వల్ల పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అంటే ఒక రెస్పాన్సిబుల్గా పనిచేస్తుంది. పనిచేసేదే కాకుండా ప్రభుత్వం ఏదైనా చేసే తప్పిదాలన్నీ కూడా ఎత్తి చూపుతుంది అని చెప్పి ఒక ఆనవాయితీగా పెట్టుకున్నారు. ప్రపంచ దేశాలలో డెమోక్రటిక్ కంట్రీస్లో ఎక్కడ కూడా ఏ నియమ నిబంధన పాటించకుండా కేవలం ప్రతిపక్ష సభ్యునికే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పదవి ఇవ్వాలని చెప్పి ఇప్పుడు దాకా కొనసాగుతూ ఉంది. మన పక్క దేశాలలో కూడా ఇంక్లూడింగ్ పాకిస్తాన్. అదేవిధంగా ఒక ఆఫ్ఘనిస్తాన్లో మాత్రం తాలిబాన్లు వచ్చిన తర్వాత అక్కడ PSCని తీసేయడం జరిగింది. మరి ఈ PSC ఉండడం వల్ల చాలా మనం గతంలో అనేక కుంభకోణాలన్నీ కూడా వెలికి తీసిందంతా కూడా PSC కమిటీనే అని చెప్పి ఉదాహరణకు కొన్ని చెప్తున్నాను. బొఫర్స్ కుంభకోణం వచ్చి 1980 చివరిలో 1990 మొదటి అప్పుడు స్వీడన్ సంస్థ బొఫర్స్తో నిధులు దుర్వినియోగం చేశారని చెప్పి PSCని ఆ రోజు చైర్మన్గా ఉన్న చంద్రశేఖర్ యాదవ్ వెలికి తీశాడు. అదే 2G స్పెక్ట్రమ్ 2010 ప్రారంభంలో ఆ రోజు మురళీ మనోహర్ జోషి దాన్ని వెలికి తీశాడు. అదేవిధంగా సుప్రీంకోర్టు 122 టెలికాం లైసెన్సులు మన పబ్లిక్ అకౌంట్స్ కమిటీ రిపోర్ట్ను బట్టి క్యాన్సిల్ చేసింది. కోల్గేట్ అని చెప్పి 2010 మధ్యలో వచ్చిన కోల్ అలొకేషన్ స్కామ్ కూడా PSCనే బయటకు తీసింది. కామన్వెల్త్ గేమ్స్లో చాలా అవినీతి జరిగింది 2010లో అంటే అప్పుడు కూడా PSCనే వెలికి తీస్తుంది. ఈ విధంగా ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని ప్రభుత్వంలో ఏది కూడా నిధుల దుర్వినియోగమో లేకపోతే ఇతరత్ర అవినీతి కార్యక్రమాలు జరగకుండా ఒక వాచ్ డాగ్గా పనిచేస్తూ ఉంది. మరి ఇలాంటివి మన రాష్ట్రంలో తీసుకుంటే కంబైన్డ్ స్టేట్లో 1994లో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా లేకపోయినా కూడా ఆ రోజు కూడా PSC చైర్మన్ పదవి అప్పుడు శాసనసభ్యురాలుగా ఉన్న గీతారెడ్డికి ఇవ్వడం జరిగింది.
మరి మొన్న మాకు 151 సభ్యులు ఉంటే అప్పుడు కూడా మేము మాకు అధికార బలం ఉన్నా కూడా మేము తీసుకోకుండా ఏదైతే 1967 నుంచి ఈ ఆనవాయితీగా వస్తూ ఉందో ఆ ఆనవాయితీ ప్రకారం మేము ఆ రోజు పైవల కేశవ్ గారిని నియమించడం జరిగింది యునానిమస్గా. మరి ఈ విధంగా ఒక ఆనవాయితీ ప్రకారం వచ్చేదాన్ని అంతా కూడా తప్పుదోవ పట్టించి ఈరోజు పిఎస్సి చైర్మన్ పదవి అధికారంలో ఉండే వాళ్ళే తీసుకుంటే దానికి ఏం న్యాయం జరుగుతుందని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. అంచేతే ఈరోజు మేము డెమోక్రసీ మీద నమ్మకం ఉంది, ప్రజాస్వామ్య వ్యవస్థల మీద నమ్మకం ఉంది మాకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి. మరి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ప్రతిపక్ష సభ్యుడి హోదా, ప్రతిపక్ష నాయకుడి హోదా అడిగితే కూడా ఇచ్చే పరిస్థితి లేకుండా ఉంది ఈ ప్రభుత్వం. అదేవిధంగా ఈరోజు అతను కోర్టులో వేస్తే దానికి ప్రభుత్వం రిప్లై కూడా పిటిషన్ ఇవ్వలేదు. ఇలాంటి పరిస్థితుల్లో మేము ఈరోజు ఈ పిఎస్సి కమిటీకి ఎన్నికలు నిర్వహించడం దురదృష్టంగా భావించి దీన్ని బాయ్కాట్ చేస్తూ ఉన్నామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. ఈరోజు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, పబ్లిక్ అండర్టేకింగ్ కమిటీ 3 కమిటీలకు వచ్చి ఈరోజు నామినేట్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ముఖ్యంగా పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఏదైతే ప్రజాపతుల సంబంధించిన కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీలో మేము కూడా మా పార్టీ తరఫున పెద్దిరెడ్డి గారిని, పెద్దిరెడ్డి రామచంద్ర గారు నామినేషన్ జరిగింది. సాంప్రదాయ ప్రకారం 1967 నుంచి కూడా నేటి వరకు మన రాష్ట్రంలోనే కాదు, భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో కూడా, దాంతోపాటు కేంద్రంలో ఉన్న పార్లమెంట్లో జరిగిన వివిధ సందర్భాలు, వివిధ నేపథ్యాల్లో కూడా ప్రతిపక్షానికి ఈ పదవి ఇవ్వడం అనేది ఏదో పదవి అలంకారప్రాయం కోసం కాదు. ఏదైతే అధికారం ఉన్న ప్రభుత్వాలు ఏదైతే అధికారం ఉంటాయో వారు చేపట్టిన వివిధ కార్యక్రమాలకు ఖర్చు పెడుతున్న ఖర్చులు, వాటికి సంబంధించిన లెక్కలకు సంబంధించి అదే ప్రభుత్వం చూస్తే దానివల్ల ఉపయోగం ఉండదు, దాన్ని థర్డ్ పార్టీతో ఉంటే మంచిది, వాళ్ళు వచ్చి చూసి దాంట్లో ఏమేమి తప్పులు ఒప్పులు ఉంటే సర్దిదిద్దుకోమని సూచనలు చేస్తుంటారు. తద్వారా కంప్యూటరైజేషన్ ఏదైతే కాగుందో వారు కూడా దీన్ని నిర్ధారిస్తారు అని ఒక మంచి ఉద్దేశం, సదుద్దేశంతో దీన్ని ఈ కమిటీని రాజ్యాంగంలో పొందుపరిచారు. దురదృష్టవశాత్తు ఈరోజు ఇందాక మా పెద్దరెడ్డి గారు చెప్పినట్టు ఎన్నో సందర్భాల్లో ఎన్నో ఉడికించారు. సభ్యులతో సంబంధం లేకుండా, నెంబర్ గేమ్తో సంబంధం లేకుండా ప్రతిపక్షానికే ఆ పదవి ఇవ్వడం అనేది జరుగుతూ వస్తున్న నేపథ్యం. కానీ ఈరోజు కొత్త విధానాన్ని తీసుకొచ్చారు. మేము శాసనసభలో మా తాలూకా మెజారిటీ ఉంది కాబట్టి, మేము వచ్చి 160 పైచులకు మేము ఉన్నాం కాబట్టి, మీరు 11 మంది సభ్యులే ఉన్నారు కాబట్టి ఒక సభ్యుడు గెలవాలంటే మీకు 18 మంది శాసనసభ్యులు ఉండాలని కొత్త విధానాన్ని తీసుకొచ్చారు. అయినా సరే చూద్దామని చెప్పిన అందుకే నేను నామినేషన్ వేస్తాను. నేను సాంప్రదాయాన్ని మీరు వచ్చి కొనసాగిస్తారా, లేదు సాంప్రదాయానికి వ్యతిరేకంగా వెళ్తారా, ఒంటెద్దు పొగడితే వెళ్తారా? ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యం అంతా నేనే అనుకుంటే, అంతా నాదే అనుకుంటే, నాకెవరూ తెలియదు అనుకుంటే అది పొరపాటు. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ప్రజలు తీర్పిస్తుంటారు. అందరూ చూస్తున్నారు ఎవరు ఏం చేస్తున్నారు అని. మనకంట ప్రజలు చాలా ఆలోచన చేస్తున్నారు. మరి నువ్వు చేస్తున్న కార్యక్రమానికి, మీరు చేస్తున్న కార్యక్రమానికి, మీ పద్ధతికి మీరే దాన్ని ఎండార్స్ చేసుకుని దాన్ని ఓకే అనిపించుకుంటే అది ఎక్కడుంటుంది ఇది? అలాగని మీరు తప్పు చేస్తారా, తప్పు చేయడానికి కాదు ఇక్కడ ప్రశ్న.
మన తాలూకా సాంప్రదాయం అది. ఎందుకు ప్రతి సంవత్సరం సామాన్యుడు ఒక ఆడిట్ చేసుకుని లెక్కలు పెట్టినప్పుడు ఒక ఆడిటర్కి ఇచ్చి ఆడిటర్ ద్వారా ఎందుకు పెట్టించుకుంటాం? అడిగితే ఎందుకు అకౌంట్ పెట్టి చేస్తారు? ఇది ఒక సాంప్రదాయంగా వస్తున్న ఒక సెకండ్ ఇది. కానీ ఇవాళ చాలా దురదృష్టం. మన దేశంలో రాష్ట్రాల్లోనే కాదు, ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా ఏదైతే ఈ కమిటీ ఉందో పబ్లిక్ సంబంధించిన అంశాలు ఏమున్నాయో అక్కడ కూడా ప్రతిపక్షాలకే ఇస్తారు. చెప్పనండి, ఏ దేశంలో చెప్పనండి. ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్న ఏ దేశమైనా సరే అందరూ కూడా ఇస్తారు. ఏదో ఇందాక పెద్దరెడ్డి గారు ఉడికించినట్టు ఏ తాలిబాన్లో లాంటి తప్ప అలాంటి సంస్కృతి మనకు కావాలా? అలాంటి సంస్కృతిని మనం ఇక్కడ పెంచి పోషిద్దామా? అది మంచిదేనా ఆ సాంప్రదాయం? ఏదో పిఎస్సి చైర్మన్ ఏమో మాకు అలంకార ప్రేమో లేకపోతే దాని నుంచి ఏదో పెద్దగా మాకు ఒరిగేదటో కాదు. మేము మా బాధ్యత ప్రజాస్వామ్యంలో అది బాధ్యత. ఓ ప్రతిపక్షంతో ఒక బాధ్యత, అధికార పక్షం వచ్చి వాళ్ళు కూడా వాళ్ళ బాధ్యత. కానీ ఇవాళ అవన్నీ తొంగలో తొక్కారు. ప్రజాస్వామ్యం లేదు, మా ఎస్ఆర్ రాజ్యమని చెప్తున్నాను. దయచేసి రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలని కోరుతున్నాను. దయచేసి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించాలని కోరుతున్నాను. ఇది మంచి సాంప్రదాయమా అని కోరుతున్నాను. ఇలాంటి సాంప్రదాయాలు రాబోయే తరానికి ఏం సమాధానం చెప్తుందో ఆలోచించమని కోరుతున్నాను. అందుకే మేము వచ్చి ఇవాళ ఏవైతే మూడు కమిటీలకు సంబంధించి ఉన్నాయో వాటికన్నింటినీ కూడా మేము అందరం మా పార్టీ తరఫున మేము బాయ్కాట్ చేస్తున్నామనే విషయాన్ని చెప్పడానికే మీ దగ్గరికి వచ్చామనే విషయం మీ ద్వారా తెలియజేస్తున్నాం. న్యాయ నియంత్రణ ప్రదే రేపు ఆలోచన చేద్దాం. కానీ ఇలాంటి సాంప్రదాయాలు మంచిది కాదు. మనం అధికారం వచ్చినప్పుడు అధికారంతో రెండు మంచి సాంప్రదాయాలు తీసేయడం ప్రయత్నించారు తప్ప ఇలాంటి అభిప్రాయాలను ప్రజల మీద రుద్ది రాబోయే తరానికి ఇలాంటి చెడు సాంకేతికాలు ఇవ్వడం అనేది సాంప్రదాయం కాదనేది మా అభిప్రాయంగా తెలియజేస్తున్నాను. ఒక నిమిషం, ఒక్కొక్కరు రూల్స్ చెప్పండి. రూల్స్ ఏంటి? రూల్స్ మీకు తెలిసిన రూల్స్ చెప్పండి. వాళ్ళు చెప్పిన రూల్స్ చెప్పండి స్వామి. వాళ్ళు చెప్పిన రూల్స్ చెప్పండి స్వామి. రూల్స్ మరి ఇద్దరు సభ్యులు ఉన్నప్పుడు పార్లమెంట్లో ఏ రకంగా వాళ్ళకి వచ్చి ఎన్నిక ఇచ్చారు? అది డిస్కషన్లో నెగోషియేషన్ బట్టి సాంప్రదాయం బట్టి ఆలోచన ఉంటుంది. ఆలోచన మేము వేసాము, నామినేషన్ వేసాము, వాళ్ళు అయిపోతారు కదా. ఒక ఖాళీ పెట్టి సరిపోయింది కదా, ఆటోమేటిక్గా అది అయిపోయింది కదా. నిజండి, ఇద్దరు వేసాము మేము అయిపోయా. అది పోటీ లేదు కదా దానికి. అది ఆటోమేటిక్ వద్దు. పోటీ లేదు ఎందుకు మరి? పోటీ ఉంటే కదా, పోటీ ఉంటే మేము దూరం అని చెప్పాం. మేము ఏదైనా సరే మేము పోటీ ఉంటే దీనికి వ్యతిరేకం. ఇప్పుడు దీనికి కూడా ఒకరు వాళ్ళు ఇద్దరు అయిపోయారు అనుకో, మేము ఉంటామే. నాకు అర్థం అవ్వలేదు. అది నేను ఇంకా అది వెళ్తే అది అడిగాను అనుకోండి. నేను అది అడిగాను, చూడండి ఇది గుంతమ్మ కోరికలు కోరుతున్నాను అన్నాను సార్. అది గుంతమ్మలు కోరుతున్నాను. ఇప్పటికే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న మేము ఇప్పటికే గుర్తింపు ఇవ్వలేదు. ప్రతిపక్షం అంటే ఏంటి? నెంబర్ గేమ్ కాదు. రెండు పార్టీలు ఉన్నప్పుడు ఎన్నికైన పార్టీ అధికార పక్షం అవుద్ది, ఓటమి చెందిన పార్టీ ప్రతిపక్షం అవుద్ది. ప్రతిపక్షం తాలూకు బాధ్యత ఏంటి? గొంతెత్తి ప్రతి అంశాన్ని ప్రజల తరఫున వాణి వినిపించేది ప్రతిపక్షం. ఆ అవసరం పోతే ప్రజాస్వామ్యంలో డెమోక్రసీ ఎక్కడుంటుంది? అది మేము చెప్తుంది, అది మిమ్మల్ని అడిగింది. అంతేగాని మాకు ఇంకా ఎమ్మెల్సీకి ఇవ్వండి అంటే అది మేము అది ఇంకో ఇది అడుగుతున్నారండి, ఇది అత్యాశలకి పదవి గురించి కాదు. ఇక్కడ ఉన్న సాంప్రదాయాలు మనం తొంగలు తొక్కొద్దని, ఉన్న సాంప్రదాయాలు కొనసాగించాలని మేము మా డిమాండ్. ఏదండి తాలిబాన్ అంటే అక్కడ ఒక దగ్గర లేదు, ప్రపంచంలో మీ అందరూ నెట్లో చూసుకొచ్చాము. ఏ దేశం లేదు, ఏ రాష్ట్రం లేదు, ఎక్కడ లేదు అంటే అక్కడ ఏంటంటే వాళ్ళ తాలూకు ప్రభుత్వం వేరు, వాళ్ళ ప్రభుత్వం వేరు.
వాళ్ళకి ప్రజాస్వామ్యం మీద రైతుల మీద వాళ్ళ రాజ్యాంగం మీద, అందుకని అలాంటి సంస్కృతి మనకు వద్దు బాబు అని చెప్పి అని ఎత్తాం తప్ప ఇంకేం కాదు. సార్ ఇగో చెప్తానంటా ఒక విషయం ఆయన అన్నారు, లాగారు, చేశారు, చేశారు అన్నారు కదా, చేశారా? చేయలేదు కదా, ఒకటి చేయలేదు కదా, ఒకటి. రెండోది ఆ రోజు మరి ఒక్కడే కదా మరి ఆయన మరి ఎన్నికలు జరగాలనుకుంటే స్పీకర్ మా మనిషే కదా, ఎందుకు కేసు గారికి ఎందుకు పెడతాం? పెట్టాల్సిన అవసరం లేదు కదా, పెట్టాల్సిన అవసరం లేదు. ఆ మూర్ఖత్వంతోనో లేకపోతే ఆ బుల్డోజ్తోనో చేయాలనుకుంటే ఆయన పెట్టాల్సిన అవసరం మాకు లేదు కదా, లేదు కదా. అది ఆలోచన మా బుర్రలో రాలే, ఇలాంటి ఆలోచన మా బుర్రలోకి రాలేదు. అది మా తాలూకు ఆలోచన. అర్థమైంది సార్? ఓకేనా?